కాకినాడలో నేరాల నియంత్రణకు టెక్నాలజీని వాడుతున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కాకినాడ శివారు ప్రాంతాలైన ఏటిమోగ, తూరంగి, జగన్నాథపురం, పోర్టు పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టామని తెలిపారు. శివారు ప్రాంతాల్లో మద్యాన్ని సేవిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని కూడా తెలిపారు. బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. కాకినాడలో నేరాల నియంత్రణకు టెక్నాలజీని వాడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కాకినాడ శివారు ప్రాంతాలైన ఏటిమొగ, తూరంగి, జగన్నాథపురం, పోర్టు పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టామన్నారు. శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను కాకినాడ నుండి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. చూసుకుంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ జిల్లా ఎస్పీ అయితే వినూత్నంగా ఆలోచించారని చెప్పొచ్చు. కాకినాడలో నేరాల నియంత్రణకు సరికొత్త పద్ధతులు అయితే మాత్రం ఆయన శ్రీకారం చుట్టారు. నిన్న ఈ నేపథ్యంలో నేరాల నియంత్రణ పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే అనేక రకాల ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఫలించలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అయితే మాత్రం సాంకేతికతతో నేరాలను అరికట్టాలనే దిశగా అయితే మాత్రం ఆలోచన చేశారని చెప్పొచ్చు. ఈ దిశలో అయితే మాత్రం ఆయన మొత్తం కాకినాడ మొత్తం కూడా ఏ అయితే ఇబ్బందికరమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్లేసెస్ లో మొత్తం కూడా డ్రోన్ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కాకినాడ రూరల్ లో ఏటిమొగ్గ, తూరంగి, జగన్నాథపురం, పోర్టు పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా నిఘా అయితే పెట్టారు. ఇది నేపథ్యంలో కాకినాడ ఎక్కడైతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే మాత్రం కాకినాడ సిటీలో మొదలు పెట్టారు. సిటీ రూరల్ లో అసాంఘిక సంఘటనలు చోటు చేసుకున్నాయో ఈ ప్రదేశాల్లో అయితే మాత్రం ఆయన టెక్నాలజీతో ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారో వారందరి మీద ఒక నిఘా అయితే పెట్టారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం నిన్నటి నుంచి కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కాకినాడ చుట్టూ కూడా డ్రోన్ కెమెరాలతో ఏమేం జరుగుతున్నాయి, అసాంఘిక శక్తులు ఏం చేస్తున్నాయి, అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి, దీనికి సంబంధించి కారకులు ఎవరు, దానికి సంబంధించిన వారు ఇటు ఏ విధంగా చేస్తున్నారు అనే దాని మీద అయితే మాత్రం అంటే పై మనుషులకైతే తెలియకుండా పైనుంచి డ్రోన్ ద్వారా షూట్ చేస్తున్నారు. కూడా దాన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని వారిని అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే కాకినాడలో ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పుడు కాకినాడలో ఈ ఎస్పీ విక్రాంత్ పాటిల్ వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని వినూత్నంగా ఆయన ఆ టెక్నాలజీతో అయితే మాత్రం కొద్దిగా వినూత్నంగా అయితే ఆలోచన చేస్తున్నారు. గతంలో కూడా చాలా వరకు కూడా ఫోన్ ట్రాపింగ్ లే కావచ్చు, సైబర్ క్రైమ్ లే కావచ్చు, అదేవిధంగా నేర విచారణ సంబంధించిన త్వరితగతిగా ఫోన్ నెంబర్స్ ని బట్టి వాటి ట్రేస్ అవుట్ చేసి నిందితుల్ని త్వరగా పట్టుకుని కొన్ని కేసులు అయితే ఛేదించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా ఇక మీదట మొత్తం కాకినాడలో నేరం చేయాలంటే భయపడే విధంగా కూడా ఎస్పీ అయితే మాత్రం అన్ని విభాగాల్లోనూ కూడా టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. ఇటు పక్క డ్రోన్ కెమెరాలు, మరో పక్క మొత్తం కూడా నిఘా సీసీ కెమెరాలు, కాకినాడ మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో అయితే మాత్రం మొత్తం ఎస్పీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ కూడా కాకినాడ సిటీ గానీ, రూరల్ గానీ, కాకినాడ జిల్లా వ్యాప్తంగా గానీ ఎటువంటి ఆల్రెడీ ముందస్తు అలర్ట్ కూడా ఇచ్చారు. ఎవరైనా నేరం చేసి తప్పించుకునే పరిస్థితి అయితే కాకినాడలో ఉండదని చెప్పి ఎస్పీ ముందస్తు వార్నింగ్ అయితే ఇచ్చాడు. అదే విధంగా కూడా మొత్తం చూసుకుంటే కనుక ప్రస్తుతం కాకినాడలో మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా టెక్నాలజీని వాడి కొత్తగా జిల్లాలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసే విధంగా అయితే మాత్రం ఎస్పీ ముందే ఇటువంటి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే జిల్లా ఎస్పీ అయితే మాత్రం చాలా వరకు మేము మొత్తం కూడా పర్యవేక్షణ అయితే పెట్టాం. మొత్తం కొన్ని ప్లేసెస్ లో డ్రోన్ కెమెరాల ద్వారా ట్రేస్ అవుట్ అయిన విజువల్స్ ని బట్టి అయితే కొందరిని అదుపులో తీసుకున్నాను నిన్నటి నుంచి అని చెప్పేసి అయితే విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు. ఇక మీదట ఎవరైనా కూడా కాకినాడలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం లేకుండా ఒక పక్క ఎక్కువ కోస్టల్ కారిడార్ ఉన్న సిఓ పక్క, మరో పక్క నదులు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా గోదావరి నదీ ప్రవాహం ఓ పక్క, దీని ద్వారా ఎక్కువ శాతం కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా
ఎక్కువ అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉన్నందున ఈ ఏర్పాటు చేస్తాం అని చెప్పి జిల్లా ఎస్పీ అయితే చెప్పడం జరిగింది సినిమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కామేశ్వరరావు.